నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సాధన పంచకం. మనకు అందించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈ ప్రపంచం అనేక పరిస్థితులు, అనుభవాలకు ఆలవాలం. ఏది తప్పో ఏది ఒప్పో తెలియక మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల మనసులోనూ చేసే క్రియల్లోనూ అనేక మలినాలు ఏర్పడతాయి. వాటిని తొలగించి జీవితాన్ని నియంత్రించే మార్గాన్ని చూపిస్తుంది సాధన పంచకం. మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆది శంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి 5 శ్లోకాలే. ప్రతి శ్లోకానికి 4 పాదాలు. ప్రతి పాదంలో 2 బోధనల చొప్పున 8 అంశాలు. వెరసి 5 శ్లోకాల్లో మొత్తం 40 ఉపయోగకర సూత్రాలను బోధిస్తుంది ఈ సాధన పంచకం. సరళమైన భాష, చిన్న వాక్యాలతో సాధారణ జనులకు సైతం అర్థమయ్యేలా ఉంటాయి ఆ బోధనలు. ప్రతి బోధన ఆత్మోన్నతి సాధించడానికి ఉపయోగపడేదే. వేదాలు వెల్లడించిన జ్ఞానాన్ని సరళ రూపంలో బోధించాలి సాధన పంచకంలో. అవి మనసును శుద్ధి చేసి జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మార్గాలను చూపిస్తాయి. ఈ సాధన పంచకం వేదాంత విద్యార్థులను ఉద్దేశించి చెప్పినది. అయినా సాధారణ జనులు సైతం అనుసరించవలసిన సూచనలు ఉన్నాయి. వాటిని మనస్ఫూర్తిగా అనుసరించే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా దివ్యస్థితికి చేరుకుంటాడు. తన మార్గాన్ని తప్పకుండా ప్రతికూల ఆలోచనలు, తప్పుడు ముగింపుల చిక్కుల్లో పడకుండా తనను తాను రక్షించుకుంటాడు. ఇతరులను రక్షించగలుగుతాడు. వేదాలు, ఉపనిషత్తులు, అనేక మంది గురువులు చెప్పిన సత్యాలను శంకరాచార్యులు సరళీకృత రూపంలో బోధించారు. ఇందులో స్వామి చిన్మయానంద ఈ సాధన పంచకం శ్లోకాలకు అర్థాలు చెప్పడంతో పాటు సరళమైన వ్యాఖ్యను సైతం రచించారు. రోజు వేదాలను అధ్యయనం చేయండి. అవి నిర్దేశించిన విధులను శ్రద్ధతో నిర్వహించండి. మనసులోని కోరికలన్నింటినీ త్యజించి కర్మలను చేయండి. ఈ కర్మల ఫలితాన్ని భగవంతుడికి అంకితం ఇవ్వండి. అలా చేస్తే మనసులోని పాపపు నిల్వలు ప్రక్షాళితమవుతాయి. ఇంద్రియ, వస్తు, సంసారాదుల వల్ల కలిగే ఆనందాలన్నీ దుఃఖహేతువులనే విషయాన్ని గుర్తించి మెలగండి. స్థిరమైన ప్రయత్నంతో వాటి నుంచి తప్పించుకోండి అనేవి మొదటి శ్లోకంలో చేసిన బోధనలు. వివేకవంతులతో మాత్రమే సాంగత్యాన్ని కోరండి. భగవంతుడిపై దృఢమైన భక్తిలో ఉండండి. శాంతి మొదలైన సద్గుణాలను పెంపొందించుకోండి. కోరికలతో కూడిన చర్యలను విడిచిపెట్టండి. అందుకు మార్గం చూపే సద్గురువును ఆశ్రయించి ప్రతిరోజు ఆయనను సేవించండి. నిత్యం ఓంకారాన్ని జపించండి. తద్వారా ఉపనిషత్తుల భావాల లోతును తెలుసుకోండి. ఈ బోధనలు 2వ శ్లోక సారాంశం. సత్య పథాన్ని ఆశ్రయించండి. అనవసర వాదనలకు తావివ్వకండి. ధార్మిక గ్రంథాల్లో చెప్పిన విషయాలను అనుసరించండి. ఈ శరీరమే నేను అనే భౌతిక భావాన్ని వదలండి. దాని స్థానంలో నేను బ్రహ్మస్వరూపాన్ని అనే ఆధ్యాత్మిక వైఖరితో మెలగండి. భ్రమలను, దురభిప్రాయాలను విడిచిపెట్టండి. పండితులు, జ్ఞానులతో వాదనలకు దిగకండి అనే బోధనల్ని 3వ శ్లోకంలో ఇమిడ్చి రచించారు. ఆకలి అనేది నిరంతర వ్యాధి. దానికి భోజనమే సరైన ఔషధంగా గుర్తించండి. ఆ ఔషధాన్ని భిక్ష రూపంలో కానీ, కృషి చేసి కానీ మాత్రమే సమకూర్చుకోండి. రుచికరమైన ఆహారం కోసం అర్రులు చాచవద్దు. లభించిన దానితో సంతృప్తి చెందండి. జీవులు అన్నింటి పట్ల దయతో మెలగండి. క్రూరత్వాన్ని విస్మరించండి అనేవి 4వ శ్లోకంలోని బోధనలు. ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ తప్పుడు దృష్టితో మాత్రం చూడకండి. ఏకాంతంలో ఉండే ఆనందాన్ని అనుభవించండి. ఆ స్థితిలో పరమాత్మతో మాత్రమే అనుబంధాన్ని పెంచుకోండి. అప్పుడు అంతటా వ్యాపించిన వాడు భగవానుడే అని గ్రహిస్తారు. తరువాత పరబ్రహ్మతో మైలోని ఆత్మను అనుసంధానించండి. ఆ స్థితికి చేరిన వారు ఆనంద స్వరూపులే అవుతారు అంటూ 5వ శ్లోకాన్ని ముగించారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.